కామారెడ్డి బల్దియాలో గత నెల రోజుల సస్పెన్స్కి తెరపడింది. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం శనివారం నెగ్గింది. దీంతో కాంగ్రెస్ తన పంతాన్ని నెగ్గించుకుంది. గత 15 రోజుల క్రితం మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన కాపీని జిల్లా కలెక్టర్కి అందజేశారు. 27 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉండగా వారిని హైదరాబాద్ అటు నుంచి గోవా క్యాంప్నకు తరలించారు. శనివారం జరిగిన బల పరీక్షలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో 10 మంది కౌన్సిలర్లు మొత్తం 37 మంది చైర్మన్పై అవిశ్వాసం పెట్టి నెగ్గారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానం ప్రభుత్వానికి పంపించి అక్కడ నుండి గెజిట్ వచ్చిన తర్వాత మున్సిపల్ నూతన చైర్పర్సన్ ఎన్నిక ఉండనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ సీటు దక్కేది ఎవరికో అనే చర్చ జరుగుతోంది. సంఘం కామారెడ్డిలో అవిశ్వాసాన్ని సక్సెస్ఫుల్ చేసి ఇప్పుడే బయటకు రావడం జరిగింది. 15 డేస్ బ్యాక్ అంటే 11th డేట్ రోజు పెద్దలు హైకమాండ్ సీఎం రేవంత్ అన్న గారు అలాగే షబీర్ అన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి 30 డేట్ ఇచ్చిరు. దాన్ని మేము చట్టపరంగానే మేము రూల్స్ కూడా ఫాలో అయ్యి మరి ఈరోజు 30 రోజు 11 o'clockకి మీటింగ్ ఉంది అనగానే మేము అందరం కౌన్సిలర్స్ 27 మెంబర్స్ కాంగ్రెస్ నుంచి అలాగే 10 మెంబర్స్ బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటిదాకా కూడా కోరం ప్రకారం అందరం కూడా 34 మెంబర్స్ తోటి అవిశ్వాసం నెగ్గుతుందని చెప్పడంతో మేము 34 కన్నా కూడా ఒక 3 మెంబర్స్ ఎక్స్ట్రానే ఉన్నాం. మొత్తం టోటల్ 37 మెంబర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ యొక్క అవిశ్వాసంని సక్సెస్ఫుల్ చేసుకొని బయటకు రావడం జరిగింది.